బ్రేకింగ్ చూస్తున్నాము. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు వేటు వేసింది. హైడ్రా రంగనాథ్ని తొలగించాలి అంటూ ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని ఆదేశించింది. చీఫ్ సెక్రటరీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. వరుస వివాదాల నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రంగనాథ్పై ఇటీవల పదే పదే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది హైకోర్టు. 63 కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అర్హత కలిగిన మరొక అధికారిని నియమించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని కోర్టు సూచించింది. రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డ అధికారి కొనసాగకూడదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను కొనసాగించడం సరికాదు అంది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని తొలగించడం తప్ప మరొక ఆప్షన్ లేదు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకే పిటిషన్కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం ఒక నేరంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఆయనను తప్పించాలి అంటూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఆదేశించింది. పదే పదే ఆయనను కోర్టుకు హాజరు కావాలని చెప్తూ ఉన్నా సరే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని దీనిపై పూర్తి స్థాయిలో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్తున్నా సరే, అఫిడవిట్లో రంగనాథ్ క్షమాపణ కోరారు అని చెప్తున్నా సరే హైకోర్టు చాలా స్పష్టంగా లేదు, ఇలాంటి ఇన్ని ధిక్కరణలకు పాల్పడ్డ అధికారిని కొనసాగించలేము, అలా కొనసాగిస్తే అది రూల్ ఆఫ్ లా తప్పినట్టు అవుతుంది అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడుతూ ఆయనను ఇమ్మీడియట్గా తొలగించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు ప్రణీత అండ్ ప్రభాకర్ ఇంకా రంజిత్ ముగ్గురు కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గడిచిన 40 మినిట్స్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ప్రణీత, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏంటి, ఏ బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది? ఈరోజు జరిగినటువంటి విచారణ అంతా కూడా సింగిల్ బెంచ్లోనే జరిగింది. జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బెంచ్లో ఈ కంటెంప్ట్ కేసు వచ్చింది కాబట్టి గత లాస్ట్ 10 డేస్ నుండి, అంటే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి విచారణ జూలై 18న జరిగింది. సో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు అంటే 10 డేస్, ఈ 10 డేస్లో కేవలం ఈ ఒక్క కంటెంప్ట్ పిటిషనే దాదాపు 5 టైమ్స్ విచారణ వచ్చింది. సో ఈ 5 టైమ్స్లో అందులో 3 సార్లు హైడ్రా గురించి, హైడ్రా పైన తన అసంతృప్తిని హైకోర్టు జడ్జి వ్యక్తం చేస్తూనే వచ్చారు. సో 18th జరిగినటువంటి విచారణలో 20th రోజు కంపల్సరీ విచారణకు రావాల్సిందిగా చెప్పింది. కానీ అప్పుడు ఏజీ అటెండ్ అయ్యి కొంచెం సమయం కోరారు. కానీ ఆ రోజు హైకోర్టు ఒప్పుకోలేదు. ఎట్లా అయినా సరే ఈవినింగ్ కల్లా రాకపోతే కనుక అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తామంటూ 20వ తారీఖు చెప్పింది. సో దాంతో 20వ తారీఖు సాయంత్రం 6 o'clockకి హైకోర్టుకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారు. సో ఆ రోజు కూడా దాదాపు గంటన్నర పాటు కూడా హైకోర్టులో విచారణ జరిగింది. అంటే ఆ రోజునటువంటి విచారణ కూడా కేవలం ఈ లోత్కుంట పిటిషన్కి సంబంధించి అయినప్పటికీ ఓవరాల్గా ఒక జనరలైజ్డ్గా హైడ్రాకి సంబంధించినటువంటి తీరు పైన ఆ రోజు వాదనలు జరిగాయి. దాదాపు 1.5 hour ఆర్గ్యుమెంట్స్ తర్వాత మళ్ళీ దాన్ని వాయిదా వేసింది. నెక్స్ట్ డే హియరింగ్ వచ్చేసరికి ఆర్మీ అధికారులను రంగంలోకి దింపుతాము. సో అక్కడ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఆర్మీ ల్యాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒకవేళ హైడ్రా మనుషులు కానీ హైడ్రా వెహికల్స్ కానీ అక్కడ కనిపిస్తే మీరు వాటిని సీజ్ చేయండి, మనుషులను అయితే ఏకంగా మీ ఆర్మీ బ్యారాక్స్లోనే పెట్టేయండి, వాళ్ళకు సంఖ్యలేసి తీసుకెళ్ళండి అనేటువంటి వాదనలు కూడా చేసింది. సో దాని తర్వాత ఒక 10 members ఆర్మీకి సంబంధించినటువంటి వారిని అక్కడ నియమించేలాగా ఆర్మీ బ్రిగేడియర్తో మాట్లాడి 10 మంది పేర్లు తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ వచ్చేసి రంగనాథ్ సారీ చెప్తూ ఒక క్లియర్ కౌంటర్ అఫిడవిట్ వేస్తానని చెప్పేసి చెప్పడంతో ఆర్మీ అధికారులతో అక్కడ మోహరించినటువంటి ఆర్డర్ని 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ 24th విచారణ జరిగింది. 24th విచారణలో సైతం అప్పుడు ఒక షార్ట్ అఫిడవిట్ని హైడ్రా తరఫున గవర్నమెంట్ వేసింది. సో
సో అఫిడవిట్లో కొన్ని అంశాలు ప్రస్తావించారు. మేము ఎక్కడ కూడా లోతుకుంటకు సంబంధించినటువంటి ఈ భూముల్లోకి వెళ్ళలేదు, పిటిషనర్ కొన్ని అబద్ధాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటువంటి ఒక షార్ట్ అఫిడవిట్ని అప్పుడు కోర్టుకేసింది. దాంతో కూడా హైకోర్టు సంతృప్తి చెందలేదు, ఒక డీటెయిల్డ్ కౌంటర్ వేసి చెప్పమని చెప్పింది. సో ఈరోజు డీటెయిల్డ్ కౌంటర్ వేశారు. ఈరోజు వేసినటువంటి కౌంటర్లో కూడా గతంలో ఏదైతే కంటెంప్ట్ ఆరోపణలు తన మీద వచ్చాయో వాటన్నిటికీ కూడా సారీ చెప్తూ ఒక అపాలజీ చెప్తూ రంగనాథ్ ఈ కౌంటర్ని కూడా దాఖలు చేశారు. సో ఈ రోజు వేసినటువంటి కౌంటర్లో కూడా హైకోర్టు ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇన్నిసార్లు అంటే ఈ ఒక్క పిటిషన్ లోతుకుంటకు సంబంధించినటువంటి భూముల పిటిషన్లోనే దాదాపు 3 కంటెంప్ట్ పిటిషన్స్, అంటే ఒకటే పిటిషన్లో 3 ఇంటర్లాజీ అప్లికేషన్స్ ఫైల్ చేశారు. అంటే ఒకే కేసులో ఎందుకు ఇన్నిసార్లు మీరు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు? మీరు ఆఫీసర్ అయితే చట్టానికి మీరేమైనా అతీతుల? హైకోర్టు ఆర్డర్స్ ఉన్న గతంలో డివిజన్ బెంచ్ ఆర్డర్స్ ఇచ్చింది ఈ భూముల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, కానీ మీరు ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎందుకు వెళ్తున్నారు? ఏ అధికారంతో అక్కడికి వెళ్ళి ఇది చేస్తున్నటువంటి ప్రశ్నలు కూడా వేసింది. సో దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్గా కౌంటర్లో ఈరోజు కొన్ని అంశాలను హైడ్రా ప్రస్తావించింది. తాము కేవలం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కోరితేనే, తమ సపోర్ట్ కోరితేనే అక్కడికి వెళ్ళామని చెప్పేసి వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అవేవి కూడా హైకోర్టుని సాటిస్ఫై చేయలేకపోయాయి. సో మొత్తం ఆ కౌంటర్ అంతా కూడా చదివిన తర్వాత ఈరోజు 2:15కి మళ్ళీ మ్యాటర్ స్టార్ట్ అయింది. సో దాదాపు ఒక ½ అన్ అవర్ పాటు కూడా ఈరోజు జస్టిస్ అనిల్ కుమార్ ఆర్డర్ని డిక్టేట్ చేస్తూ వచ్చారు. సో డిక్టేట్ చేస్తున్నటువంటి క్రమంలోనే తక్షణమే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలని చెప్పేసి సిఎస్కి మేము ఆదేశాలు ఇస్తున్నామంటూ చెప్పారు. సో ఫర్దర్గా డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఆర్డర్ కాపీలో ఇంకెన్ని అంశాలు హైకోర్టు ప్రస్తావిస్తుందో చూడాల్సి ఉంది. అయితే రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ ఉల్లంఘన పాలవుతుంది కేవలం బికాస్ ఆఫ్ హైడ్రా కమిషనర్ అండ్ హైడ్రా టీమ్ అని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. అండ్ సేమ్ టైం మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, గ్రీక్ పురాణాలతో ఉన్నటువంటి హైడ్రాతో కూడా ఇప్పుడున్నటువంటి హైడ్రాను హైకోర్టు పోల్చింది. 9 సర్పాలు కల విషపు నాగులాగా హైడ్రా వ్యవహరిస్తుందనేటువంటి స్టేట్మెంట్ని కూడా ఈరోజు హైకోర్టు ఇచ్చింది. సో ఈ అన్ని అంశాలను కూడా ఆర్డర్ కాపీలో ప్రస్తావించనుంది. ఓకే.